కాపాడు. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లుల కిటికీలో నుండి పారబోదని, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను, బుద్ధి లేని వచ్చుకోవడం నాకు కనబడింది. సంధ్యవేళ చెట్టు పూసిన తరువాత చిన్న చెట్టు అలా నడకలేదు. వారు జాడశ్రీ సభ్యు దగ్గర అలా దాని ఇంటి మార్గము నడుచుతుంది. కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని రాగా, నిన్ను ఎదుర్కొనవలని బయలుదేరగా నీవే కనబడింది. నా మంచుల మీద రత్నకంపలను, ఐగుప్తు నుండి వచ్చి చిత్ర పనికల నారదుప్పట్లు నేను కలిసి ఉన్నాను. పురుషుడు ఎంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేతపట్టుకుని పోయాను. ఇవన్నీ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. మొదటి వచనం చదువుతున్నాను. మొదటి 2 వచనాలు. నా కుమారుడా, నా మాటలు మనస్సున ఉంచుకొనము, నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకొనము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సన్నిధి మాతో ఉంచండి, మాతో మాట్లాడండి. మీ వాక్కుల ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచి ప్రభా నీ సత్యాన్ని గుర్తించడానికి, నీ మాటలు భద్రపరచుకొని హృదయాల్లో దాచుకోవడానికి, మాకు కావిలి కాసే మీ యొక్క మాటలు ప్రభా పోగొట్టుకునే వారు కాకుండా ఈ వాక్యం చేత భయపడుచు జీవించులో మమ్మల్ని నిలవబెట్టమని, మీరే మీ మాటల ద్వారా మమ్మల్ని జీవంతో చేయమని మేల్కొల్పమని మా ప్రభులు మా రక్షకులను మీ ప్రియకుమారైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. ఆమేన్. నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకొనుము. దేవుని యొక్క మాటలు, పెద్దల మాటలు సంధి పోతలు అనేది చాలామంది గతంలో అనేవారు కదండి. దేవుని మాటలు, కాని మాటలు ఎన్నో మనసులో ఉండిపోతాయి. కానీ వాటి వల్ల ఉపయోగం లేదు, నష్టం పరిచేవి చాలా మాటలు మన మనసుల్లో, హృదయాల్లో
ఉట్టిపోతాయి. కానీ దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, నా కుమార నా మాటలు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో కానీ మనం ఉంచుకోగలిగినట్లయితే దాచిపెట్టుకొను. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొని నెడలా నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన నెడల నీవు బ్రతుకుదువు. బ్రతకడం అంటే మనం భౌతికంగా బ్రతుకుతూనే ఉన్నాం. మంచి చేసేవాడు బ్రతుకుతున్నాడు, చెడు చేసేవాడు బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు కదా అనుకుంటాం. మనం వాక్యము ఆత్మ సంబంధమైందని గుర్తించాలి. మొదటగా వాక్యం అనేది దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి మాటలను మనకి బోధిస్తున్నాడు అని. కనుక ఇక్కడ దేవుని యొక్క మాటలు మనము వాటిని జాగ్రత్త చేసుకొని వాటిని భద్రపరుచుకొని మనం దాచుకోగలిగినట్లయితే దేవుని యొక్క మాటలు మనం బ్రతుకుతాము, అంటే జీవిస్తాము, అంటే చనిపోకుండా ఉంటాము. అంటే లోకంలో ఉన్నదంతా కూడా మరణ సంబంధమైనది. లోకంలో ఉన్నదంతా కూడా మరణ సంబంధమైనది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఆ దరిగిపోకుండా, అక్కడ ఒక స్త్రీని గురించి రాశారు కనుక ఆ స్త్రీని కాకుండా మనం ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక స్త్రీని గురించే అక్కడ రాయబడింది, కానీ ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని యొక్క మాటలు మన హృదయంలో రాచుకుని ఉన్నట్లయితే ఏ స్థలానికి వెళ్తామో అక్కడ ఆ మాట మనల్ని కావిలి కాస్తుంది. అక్కడ మనం వారిని ఆ పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. కనుక దేవుని వాక్యము ఎప్పుడు మనం భద్రపరచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కనుక మరికొన్ని విషయాలు మనం చాలా చూస్తూ ఉంటాం. అంటే ఒక ప్రవర్తనకి ఎడబాపు, ఏదైనా ఒక ఎడబాపు చేసుకోవాలంటే అది సామాన్యంగా దినదినానికి దూరం అవుతున్నప్పుడు అది ఎంత దూరం అయిపోతుందండి. ఒకరోజు ఆ అభ్యాసానికి దూరం అయిపోయినప్పుడు, అది కానిది అని అనుకున్నప్పుడు, దానికి దూరంగా నిలబడుతున్నప్పుడు, దానికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, అది దూరం అవుతుంది కదా, మనకి దూరం అవుతుంది కదా. అది ఎంత దూరం అవుతుంది? కొంతకాలానికి అది మనకి కనబడుతుందా? కొంతకాలానికి కనబడుతుంది, అది కనబడదు. కానీ అది ఎందుకు మనం ఎడబాటు అది దానికి దగ్గర అయ్యే కొద్దిగా ఒక చెడు ఉందనుకోండి, ఆ చెడుతనానికి దూరం అయ్యే కొద్దిగా దాంతో స్నేహము చేయటం దూరం అయ్యే కొద్దిగా ఏమవుతుంది? అది దూరం అయిపోతుంది కదా, దూరం అయిపోతుంది. కానీ దగ్గర అయ్యే కొద్దిగా అది దగ్గర అవుతుంది, చెడుతనం పెరుగుతుంది. కానీ దాన్ని దూరం చేసుకోవాలంటే దినదినానికి మనం ఏం చేయాలి? దాన్ని ఎడము చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అలాగే ఎడము చేసుకుంటూ ఉంటామో అప్పుడు అది మనకి దూరం అయిపోతుంది. ప్రభు ఒక మాట చెప్పారు, తండ్రి నన్ను ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు మీ పొరుగువారిని ప్రేమించండి, అప్పుడు మీరు నాకు స్నేహితులు అవుతారు అని చెప్పారు. కనుక ఇప్పుడు మనం దగ్గర చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి వారికి చెప్పిన మాట ఇది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు కూడా
ప్రేమించండి, మీ పొరుగువారిని ప్రేమించండి. మీరు పొరుగువారిని ప్రేమిస్తే ఏమవుతుంది? అప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు వారిని ప్రేమించడం వల్ల మీరు నాకు స్నేహితులు అవుతున్నారు. స్నేహితుడు అనే దగ్గర వాడే కానీ శత్రువు దూరం వాడు, స్నేహితుడు దగ్గర వాడు. ఇక్కడ 15వ అధ్యాయము యోహాను సువార్త చూడండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించిన వలననే నా ఆజ్ఞ. కనుక ఇప్పుడు ఆయన ఆజ్ఞలు ఏంటి? నా ఆజ్ఞలను ఇక్కడ ఏమి రాబడింది? నా ఆజ్ఞలను నీ యొక్క దాచిపెట్టుకును. నా ఆజ్ఞలను నీ యొక్క దాచిపెట్టుకును. ఆ ఆజ్ఞ ఏమిటి? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించండి. అదే నా ఆజ్ఞ. అలాగ మీరు ప్రేమించడం వల్ల మీరు నాకు స్నేహితులు అవుతారు అని కూడా అక్కడ వ్రాయబడి ఉంది. కనుక మనం దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడ? ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే దేవుని యొక్క స్వారూప్యంలో ఉన్నటువంటి ఆ మానవుని మనం ప్రేమించే వారంగా ఉండాలి. అతన్ని ఏమాత్రం ద్వేషించడం అనేది మనము కలిగి ఉండకూడదు. ద్వేషించడం వలన దేవుని ద్వేషిస్తున్నాం, దేవుని ఆజ్ఞలను కూడా ద్వేషించే వారంగానే ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము విడిచిపెట్టకూడదు. అంటే దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ వింటున్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం చెవిటి వారం అంటున్నాం. చెవులుండి చెవిటి వారం, కనులుండి గుడ్డి వారం, మనస్సుండి గోచరము కాని వారం, ఆలోచన లేనటువంటి వారు. అన్నం తిన్నావా అని అన్నాం అనుకోండి. అన్నం తిన్నావా అని అంటే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారా అని అంటే ఎలా ఉంటుంది? విన్నావు, ఆ విన్న మాట ఎలా వినపడుతుంది? ఎప్పుడో వెళ్ళిపోయారు. అన్నం తిన్నావా అమ్మా అంటే ఎప్పుడో వెళ్ళిపోయారయ్యా వాళ్ళు అని అంటే ఇప్పుడు అర్థం ఏంటి? అంటే భిన్నమైనటువంటి రీతి. అంటే వింటున్నావు కానీ అర్థము కావట్లా. దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ అర్థము చేసుకోలేనటువంటి అంధకారంలో, అంధత్వంలో ఉంటున్నాం. కనుక దేవుని యొక్క వాక్యంలో కూడా ఒక మాట ఉంది. ఏమిటంటే దేవదూతలు వచ్చి లోతు భార్యని పిల్లలని విడిపించడానికి ఆ సొదొమ నుంచి వారిని సొదొమ గుమ్మర నుంచి బయటకు తీయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ నుంచి దూరంగా పారిపోండి అని చెప్పారు. కానీ లోతు ఏమన్నాడు? సమీపంగా ఉన్నటువంటి ఆ కొండ దగ్గరికి వెళ్తానన్నారు. సరే వెళ్ళిపోండి అక్కడికి అన్నారు. వెళుతున్నటువంటి ఆ స్థితిలో వారు వెనక్కి తిరగవద్దు, వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్పారు. వెనక్కి తిరగవద్దంటే వెనక్కి వాళ్ళు ఏం చేశారు? వెనక్కి తిరగకుండా వెళ్తున్నారు. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగింది. ఆజ్ఞ ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఆజ్ఞ వెనకకి తిరగొద్దు అని చెప్పినటువంటి ఆ మాట ఆ వెనకకి తిరగడంలో ఏమైపోయింది? అక్కడ ఉపస్తంభంగా మారిపోయింది. ఆమె ఏమైపోయింది? శరీరం ఏమైపోయింది? ఒక స్తంభంగా మారిపోయింది, ఓ స్తంభంగా మారిపోయింది. అదే అలాగా వెనక్కి తిరగకుండా వెళ్ళినట్లయితే అక్కడ ఆ దోషం జరిగేది కాదేమో. బహుశా లోతు పిల్లల విషయంలో అక్కడ జరిగినటువంటి ఆ సందర్భము అది జరగకుండా ఉండేదేమో. కనుక ఆజ్ఞను మనం నెరవేర్చగలిగినప్పుడు జరగవలసినటువంటి కీడు జరగకుండా మనకి క్షేమదినాలే మనకి జరుగుతాయి. కొన్ని ఆజ్ఞలు అందుకనే
నా ఆజ్ఞలు నీవు నీ హృదయంలో భద్రంగా దాచుకున్నట్లయితే నువ్వు బ్రతుకుతావు అని దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని మనం వినగలిగే ఆ స్థితి కావాలి. దేవుని వాక్యము ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతుంది? దేవుని సేవకుడి ద్వారానే దేవుని వాక్యం మాట్లాడుతుందా అనుకుందామా? అది కాదు. దేవుని సేవకుడే మాట్లాడాలంటే మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మనకు ఒక సేవకుడు ఉన్నాడు, మనం ఉన్నాము. కానీ దేవుడు సర్వాంతరామి, సర్వ శక్తి కలిగిన దేవుడు, సమస్త సమయాల్లో మన మధ్య ఉన్న దేవుడు ఉన్నాడు. కనుక మరి ఎలా మాట్లాడాలి? నీకు సమయం అవసరము, దేవుడు సహాయం చేయాలి నీకు. ఆ సహాయం చేసే సమయంలో ఎవరో నీకు తోడు లేరు. అప్పుడు ఎవరో దేవుని సేవకులే మనతో మాట్లాడాలా? దేవుడు మాట్లాడాలి. దేవుడు ఎలా మాట్లాడాలి? పరిశుద్ధాత్మ దేవుడు సర్వాంతరామి కదా. సర్వము, సర్వ ప్రజల్లో, సర్వ సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో నుంచి నీతో మాట్లాడాలి. అంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కావాలంటే ఇప్పుడు ఎవరు రావాలి? దైవ సేవకులే వచ్చి వాక్యం చెప్పనవసరం లేదు. అంటే అంత జ్ఞానం నీకు కావాలి, నేను హెచ్చరించే వాళ్ళు కావాలి. ఒక చిన్న పిల్ల అయినా సరే, లేకపోతే చిన్న శిశువు అయినా సరే, లేకపోతే సృష్టి అయినా సరే, లేకపోతే ఏదైనా పక్షి అయినా సరే, ఒక జంతువు ద్వారానైనా దేవుడు మనకి బుద్ధి నేర్పుతాడు. భూజంతువులకు బుద్ధి నేర్పినట్లుగా దేవుడు మనకి ఏం నేర్పుతాడంటే ఆ సృష్టిని ఉపయోగించుకొని నీకు సహాయం చేస్తాడు. సృష్టిని ఉపయోగించుకొని దేవుడు మనకు సహాయం చేస్తాడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే నయమాను ఉన్నాడు, సిరియా దేశపు సైన్యాధిపతి. సిరియా దేశపు సైన్యాధిపతి ఆయనకి యెహోవాయే అతనికి జయము కలుగు చేసెను అని రాయబడింది. సిరియల్ ఏంటి, ఇజ్రాయేలీలు ఏంటి? ఇజ్రాయేల్ మీద సిరియల్కి జయం కలుగు చేయడం ఏంటి? అసలు ప్రేమించబడినటువంటి వారు ఎవరు? తన బిడ్డలు కదా. మరి ఇశ్రాయేలు ఎందుకనే వారు తమ క్రమం తప్పారు, ఆజ్ఞలను అనుసరించలేకపోయారు. కానీ ఎవరికి ఇచ్చారు జయము? సిరియా దేశపు వాళ్ళకి సైన్యాధిపతి అయినటువంటి నయమానికి ఇశ్రాయేలీల మీద జయము ఇవ్వబడింది. అయితే అక్కడి నుంచి ఆయన యుద్ధం చేసి ఎవరిని తీసుకుని వెళ్ళాడు? ఒక చిన్నదాన్ని చెరపట్టుకొని వెళ్ళినట్టుగా వ్రాయబడింది. ఒక చిన్నది చెరపట్టుకొని తీసుకుని, అయితే ఆ చిన్నది ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత మరి ఎలా ఉండాలి? అయ్యో, మా సృజనుల దగ్గర నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని తీసుకొని వచ్చి చెరగా తీసుకొచ్చి బానిసగా ఇక్కడ మమ్మల్ని పట్టుకున్నాడే అని తన మీద ఎంత ద్వేషం ఉండాలి, ఎంత ద్వేషాన్ని పెట్టుకోవాలి. కానీ లేదు ఆమెకి. కానీ ఏం చేసింది? ఆ చిన్నది ఒక మాట చెబుతుంది. ఏమంటే తన యజమానుడు సొమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాను. ఎంత ప్రేమ చూడండి చేస్తుంది. అక్కడ ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? సొమ్రోనులో నుంచి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే అది నీ జబ్బునేమవుతుంది. చాలా మంది ఏమంటారంటే మాకు ఈ కీడు చేసేవారు కనుక నీకు నష్టం కలిగిందని అంటారు కదండి జనరల్గా. కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా, మాకు నీకు ఆ నష్టం కలిగిందంటే కారణం ఏంటి అంటే మాకు ఈ కీడు నువ్వు చేసావు కనుక నీకు ఆ నష్టం వస్తుందని. హృదయానికి కుష్టి వ్యాధి ఉంది. ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి ఫలానా స్థలంలో ప్రవక్తున్నాడు, సొమ్రోనులో ప్రవక్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు స్వస్థత కలుగుతుంది అని ఒక మంచి ఆలోచన చెప్పింది. అయితే
నువ్వు చెరపట్టబడిన దానివి, చిన్నదానివి, ఇంత పిల్లవి, నువ్వు నాకు చెప్పొచ్చావా అని అన్నాడా? పరిశుద్ధాత్మదేవుడు రాజే చేయాలా? అయితే ఆయన ఏం చేశాడంటే వెండి బంగారాలు సమకూర్చి, సేనా వస్త్రాలు సమకూర్చి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన ఏమనుకున్నాడు? అమ్మో, నా మీద అతనికి కయ్యానికి ఇతను వస్తున్నాడు అని చెప్పేసి అతను అయ్యా నేనేమో దేవుడినా అని ఏదో ఒక విధంగా వచ్చి నన్ను వశపరచుకోవడానికి, నన్ను చేయడానికి వస్తున్నాడు అని అనుకుంటున్నప్పుడు అప్పుడు అంటున్నాడు, సొమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషాకి వినపడింది. ఏమని? ఇశ్రాయేలీలో ప్రవక్తలు ఉన్న సంగతి, దేవుడు ఉన్నాడన్న సంగతి నీకు తెలియదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే అతన్ని మా దగ్గరికి పంపించమని చెప్పినప్పుడు అప్పుడు ఆయన తీసుకుని వచ్చినటువంటి వెండి బంగారాన్ని, సేనాయి వస్త్రాలని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎలీషా దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరి మాట? మాట, దేవుని యొక్క మాట. దేవుని మాట ఎలా వినపడుతుందయ్యా? ఒక చిన్న ఒక వ్యక్తి వినబుద్ధి నీకున్నట్లయితే సంఘము, ఆత్మ సంఘములతో చెప్తున్నటువంటి మాట చెవి కలిగిన వాడు అనే వినబుద్ధి నాకు కావాలి, వినే మనసు నాకు కావాలి, లోబడే మనసు నాకు కావాలి. అది మనం సంపాదించుకోవాల్సిన వారంగా ఉన్నాం. నువ్వు వినగలిగినటువంటి స్థితి ఉన్నట్లయితే పక్షులు నీతో మాట్లాడతాయి, పశువులు నీతో మాట్లాడతాయి. ఎట్లా మాట్లాడతాయి అంటే గ్రహింపు జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు. కనుక అతను తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను స్టాటస్ను బట్టి, అతను స్టేజీని బట్టి ఏమనుకుంటున్నాడంటే నేను ఇంతటి వాడిని కదా, సైన్యాధిపతిని కదా, నేను సిరియా దేశానికి ఇంతటి వాడిని అని చెప్పేసి సరే అక్కడికి వెళ్ళగానే లోపల ఉన్నటువంటి ప్రవక్త బయటికి వచ్చి తన మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలుగుతుందేమో అని అనుకున్నాడు ఆయన. కానీ ఆయన ఏమనుకున్నాడు? ఆయన డబ్బు చూసి, ఆయన ఆస్తిని చూసి, ఆయన తెచ్చిన అని చూసి ఏమంటారండి ఈ దినాల్లో? ఏమంటారు చెప్పండి? రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చారనుకోండి, ముందు నీతిమంతుల్ని రమ్మంటారా? రాజకీయ నాయకులు వచ్చి కూర్చోండి, లోపల కూర్చోండి అంటారు. చెప్పండి, అలా ఉంటుంది. కానీ అక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడు? రావటానికి, లోపలికి రావటానికి వీలేదు, అక్కడే ఉండు. అక్కడే ఉండి అక్కడ యోర్దాను నది ఉంది, ఆ యోర్దాను నదిలో స్నానం చేయకు. అక్కడ 7 సార్లు మునిగి శుద్ధుడు అమ్మన్నాడు. శుద్ధుడు అమ్మంటే ఆయన నేను ఇంతటి వాడిని వస్తే నన్ను లోపలికి ఆహ్వానించలేదు, నా దగ్గరికి నువ్వు రాలేదు అని ఆయన ఏమనుకున్నాడు? ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఆగ్రహం తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో అతని దగ్గర ఉన్నటువంటి ఒక దాసుడు, అయ్యా మనల్ని నువ్వు తెచ్చిన వెండి బంగారాలు ఇవ్వమంటే ఇవ్వటానికి సిద్ధమే కదా, అలా కాదు మా స్నానం చేసి శుద్ధుడు అవ్వమన్నట్టు ఇంకా దానికంటే తేలిక కదా, ఒకసారి చేసి చూడరాదు అని చెప్పుకుంటాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? సరే వినబుద్ధి ఉంది కనుక ఎట్లా నువ్వు నాకు చెప్పేది ఏంటి అని అన్నాడా? వినబుద్ధి కలిగి ఉండాలి. ఎప్పుడైతే వినబుద్ధి కలిగి ఉన్నట్లయితే, వినని బుద్ధి కలిగి ఉండడం వల్ల ఎవరు లోతు భార్య ఏమైపోయింది? స్తంభంగా మారిపోయింది. కానీ వినబుద్ధి పుట్టడం వలన నయమానికి ఏమొచ్చింది? నయమానికి మునిగాడు లేచాడు, ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, 3 సార్లు చూశాడు, అలాగా మునిగి లేచాడంటే బాలుని దేహము ఎలా ఉందో అలాంటి దేహాన్ని చూడండి. అంతకుముందు ఏమనుకున్నాడు? ఈ నది ఏంటి, మన సిరియా దేశంలో బ్రహ్మాండమైనటువంటి నదులు ఉన్నాయి కదా, ఆ నదిలో నేను స్నానం చేసి శుద్ధుడిని కాలేనా అనుకున్నాడు. కానీ అక్కడ ఎవరి మాట విన్నాడు? దాసుని మాట. అంటే అక్కడ దేవుని యొక్క వాక్యము ఎలా చెప్తుందో చూడండి.
వినబుద్ధి మనకు ఉన్నట్లయితే చిన్నపిల్లవాడు చెప్పినా వింటాం, పెద్దవాడు చెప్పినా వింటాం. అవునండి, అంతే కదా. చిన్నపిల్లవాడు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వింటాం. దేవదూతలు వచ్చి చెప్పారు ఎవరికి? లోతు భార్యకి. భక్తి కలిగిన కుటుంబమా కాదా? భక్తి కలిగిన కుటుంబమే. కానీ భక్తి లేనటువంటి వ్యక్తి ఎవరి మాట విని శుద్ధి చెందాడండి? భక్తి లేని కుటుంబం కదా. సిరియా దేశం అంటే భక్తి లేనటువంటి దేశము, కుటుంబము. ఆ భక్తి లేని కుటుంబము ఎవరి మాట? ఆ దాసుని యొక్క మాట విని శుద్ధి పొందాడు. దేవదూతలు వచ్చి చెప్పినా, దేవదూతలు పరలోకం నుండి వచ్చి దేవదూతలు చెప్పి సరే మీరు తప్పించుకోండి, ఈ దుష్టత్వం నుంచి బయటికి వెళ్ళిపోండి, వెనక్కి తిరగవద్దు అని చెప్తే ఎక్కడ కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి ఎలా మారిపోయారు. కనుక భక్తి ఎవరిలో ఉంది? వినేవారిలో ఉందా? వినని వారిలో ఉందా? నాగటి మీద చెయ్యి పెట్టువాడు, చెయ్యి వెనక్కి తిరిగివాడు నాకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడని దేవుని వాక్యము స్పష్టంగా ఉంది. కనుక తిన్నగా నాగటి మీద చేయి పెట్టినప్పుడు అటు ఇటు చూడడం. రైతు ఏం చేస్తారంటే, దున్నే రైతు తిన్నగా చూస్తాడు, అటు ఇటు చూడడు, అటు ఇటు వెళ్ళనేడు. కనుక తిన్నగా దాన్ని ఒక సాలేస్తాడా ఏదో అంటారు, ఒక సాల్ తోలుతాడు. దాని ప్రకారంగా భూమిని దున్నుతాడు, దాని ప్రకారంగా భూమిని దున్నుతాడు. కనుక నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకి తిరగకూడదంట, అటు ఇటు తిరగకూడదు. దేవుని వాక్యాన్ని పట్టుకున్న మనము, దేవుని వాక్యము మనల్ని పట్టుకున్నప్పుడు అటు ఇటు తిరగకూడదు. కనుక ఇక్కడ మరి లోతు కుటుంబము, అబ్రహాము రిలేషన్లో ఉన్నటువంటి కుటుంబము ఏమైపోయింది? ఆ మేలు పొందలేకపోయింది. సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అన్యుడు, దేవుని ఎరగని వాడు, కానీ మాటకు లోబడి ఆ దేహము శుద్ధుడు అయినట్లుగా అక్కడ చూస్తున్నాం. అయితే ఆయన ఏం తీసుకొచ్చాడండి? బంగారం ఆ బంగారం కావాలన్నాడా? చూడండి, బంగారం కావాలన్నాడా? అవసరం లేదు, నీ బంగారం నీతోనే ఉంచుకో, అవసరం లేదు, నాకు అవసరం లేదు. అవసరం లేదా? అవసరం లేదా? నయమానికి అవసరం ఉన్నది కానీ ఆశ లేదు. అవసరం ఉన్నది కానీ ఆశ లేదు. కొన్ని ఆశలు మనం ఏం చేసుకోవాలి? ఏం చేసేయాలి? దూరం ఏం చేయాలి? ఆశలు ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. ఇక్కడ ఎలీషా కొన్ని ఆశల్ని దూరం చేసుకున్నాడు, అవసరం లేదు అనుకున్నాడు. కానీ అప్పుడు దాకా ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ గెహాజీ కూడా ఆశ లేనివాడే, ఆయన కూడా ఆశ లేదు. కానీ ఎప్పుడు పుట్టింది ఆశ? చూడగానే ఆశ పుట్టింది. కొంతమందికి చూడగానే ఆశలు పుడతా ఉంటాయి, వినంగానే ఆశలు పుడతా ఉంటాయి. చూడగానే ఆశలు పడతాయి, వినగానే ఆశలు పడుతూ ఉంటాయి. చూడండి, అబ్బా చాలా చాలా ఆశ పుట్టి ఏం చేశాడంటే, ఇప్పుడు అయ్యా నీకు వద్దపోతే సరేలేయ్యా నేను తెచ్చుకుంటానులేయ్యా అని అన్నాడా? వెళ్ళి ఆ మాట అన్నాడా? ఇక్కడ నేను వద్దంటే నువ్వు తెచ్చుకోవడం ఏంటయ్యా అని అంటారేమోనని అక్కడ కొంచెం మర్మము దాచాడు. కొన్ని దాస్తాం మనం. ఏంటంటే దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి రీతి మనం ఎప్పుడైతే జరిగిస్తున్నామో అది దాచేవారంగానే ఉంటాం. కనుక ఇక్కడ ఏం చేశాడంటే అతను వెళ్ళి తెచ్చుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా అని అంటే, అక్కడైనా నిజం చెప్తున్నాడా? ఎక్కడికి పోలేదు అంటున్నాడు. ఏమంటే
ఎక్కడికి వెళ్ళానయ్యా, మీరు వద్దన్నది నేను తెచ్చుకుందామని వెళ్ళాను, మీకు కొత్తపోయినా పర్వాలేదు నేనన్నా తెచ్చుకుందామని నేను వెళ్ళానయ్యా అన్నాడా? అన్నా అన్నమాట తెచ్చుకున్నాడు. కానీ అంటున్నాడు అంటే అక్కడ మాట అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, అంతటా ఎలీషా వానితో, ఆ ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? అబ్బా, నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎక్కడ దాగుతాం ఇంకా? అది దాచిపెట్టాడు లేండి. ఏది? ఆ బంగారము, ఆ వస్త్రాలు దాచిపెట్టి వచ్చాడు, తీసుకొని వచ్చాడా? దాచిపెట్టి వచ్చాడు. కానీ ఏమంటున్నాడంటే, ఏం పర్వాలేదే, ఇంక నేను దాచిపెట్టి వచ్చానులే, నేను మామూలుగా నార్మల్గా ఉన్నాను. అప్పటి వరకు నీతిమంతుడే, అప్పటి వరకు ప్రధాన శిష్యుడే. కానీ ఏ విషయంలో? ఆశించిన దాన్ని బట్టి ఏమైపోయాడంటే ప్రధానత్వాన్ని కోల్పోయాడు. ప్రధానత్వాన్ని కోల్పోయాడు. నా మనస్సుని రాలేదా అని అన్నాడు. కానీ నయమానికి ఉన్నటువంటి కుష్టి వ్యాధి నీకొస్తుంది అని చెప్పిన ఆ మాటను బట్టి ఆ వ్యాధి ఎవరికి వచ్చిందండి? తన వరకేనా? తన వరకేనా? నీ సంతతికి, తన సంతతికి ఆ వ్యాధి వచ్చేసింది. దేవుని మాట మన హృదయంలో దాచుకోవాలి. నువ్వు బ్రతుకుతావు కనుక దేవుని వాక్యము అనే నాగటి మీద మనం చేయి పెట్టినప్పుడు వెనుక తిరగకూడదు, వెనుకకు తిరగకూడదు. ఒకవేళ వెనుకకు తిరిగే వారంగా మనం ఉన్నట్లయితే ఏమైపోతాం? ఉపస్తంభంగా మారిపోతాం, గెహాజీలాగా మనం మారిపోతాం. శాపగ్రస్తమైన దాన్ని, శాపగ్రస్తమైన వారు, వ్యాధిగ్రస్తులైనటువంటి వారు సృష్టికర్త అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి వారు స్వస్థతలు పొంది వాళ్ళ దేశానికి వెళ్ళి ఎలాంటి సాక్ష్యాన్ని చెప్పాడంటే ఆయన, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును, మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును అని అంటున్నాడు. తర్వాత ఇంకొక విషయం, కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు మనతో మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యక్తిని చూస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ సలహాని బట్టి ఏమయ్యారు? ఆయన నయమాను మేలు పొందాడు. కనుక మనకి వినబుద్ధి కావాలి, లోబడే మనసు కావాలి. అది ఎవరి ద్వారానైనా సరే, దైవ సేవకులైనా లేకపోతే సామాన్యమైనటువంటి ఇతరులైనా ఎవరైనా ఏదైనా సరే ఆ వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. ఎప్పుడైతే మనం వినగలుగుతామో అప్పుడు మనము ఆశీర్వాదకరంగా మనము నిలవగలుగుతాం. కనుక దేవుని యొక్క ఆజ్ఞ మనల్ని కావిలి కాస్తుంది, బ్రతికిస్తుంది. కనుక దేవుని ఆజ్ఞలు మనం, ఆయన కట్టడలను ఆజ్ఞలను మనం అనుసరించి నడిచేవారంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. కనుక న్యాయం తప్పదు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ఒకవేళ మనలో మనం ఆ నీతిని మనం కలిగిన వారంగా ఉన్నట్లయితే పర స్వంత అనే దాంట్లో ఉందనుకోండి. పర అనే వారిలో నీతి ఉంది, సొంత అనే వారిలో అవినీతి ఉంది. దేని ప్రేమిస్తాం? ఇక్కడ సొంత, అక్కడ పర. పరలో ఏముంది? నీతి ఉంది. సొంతలో ఏముంది? అవినీతి ఉంది. అవినీతిని మరి సొంతను ప్రేమిస్తావా, పరను ప్రేమిస్తావా? కానీ అది న్యాయం కాదు కదా. మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు
దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎవరిని ప్రేమిస్తాం? నీతినే ప్రేమిస్తాం. కనుక ఎంత క్యాలిక్యులేషన్ చూడండి. ఇప్పుడు మాస్టర్ ఉన్నాడు అనుకోండి, మాస్టర్ కుమారుడికి ఏమో మార్కులు తక్కువ వచ్చినాయి, తనే టీచరు, తనకే మార్కులు టీచర్ తక్కువ. మాస్టర్ కుమారుడు కాకుండా ఆ క్లాసులో ఉండి ఆ మాస్టర్ మాటలు వింటూ దాంట్లో రాణించగలిగినటువంటి ఒక స్టూడెంట్ ఫస్ట్ మార్కులు వచ్చినాయి అనుకోండి, పేపర్ దిద్దేది ఎవరు? మాస్టరే కదా. మాస్టర్ ఇప్పుడు పేపర్ దిద్దేటప్పుడు కుమారుడు పేపర్ కూడా ఆయన దిద్దాలి కదా, స్టూడెంట్ పేపర్ కూడా ఆయన దిద్దాలి కదా. మార్కులు దేని బట్టి వేయాలి? చూడండి ఇక్కడ. కనుక తాను జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి అక్కడ మార్కులు పడతాయి. మనమైనా అంతే దేవుడు కూడా అంటే అనేకులలో తన కుమారుడు జ్యేష్ఠుడగినట్లు అని రాయబడింది కదండి. కనుక ఆయన కుమారుడు జ్యేష్ఠుడగినట్లు ఆయన దేనికి అప్పగించాడండి? అనేకులలో, అంటే ఇవంతా నా కుమారుడా అనేది మనతో చెప్పడం, నా ఆజ్ఞలు గైకొని దేవుని ఆజ్ఞలు గైకొనడానికి యేసుక్రీస్తు ప్రభు ఎలాగా తన రిక్తునిగా చేసుకొని తండ్రి చిత్తమే నేను జరిగిస్తున్నాను అన్నారు. కనుక మనం ఒక కట్టుబడి ఒక మాటకి నిలబడి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞకి మనం చట్టానికి లోబడి ఉన్నప్పుడు అప్పుడు ఎవరికి ఇప్పుడు అంటే అక్కడ ఏమంటున్నాడంటే అనేకులలో నా కుమారుడు జ్యేష్ఠుడన్నట్లు అని అక్కడ రాయబడింది. ఆ జ్యేష్ఠత్వము ఆయనకే దొరికింది. ఎందుకంటే తండ్రి చిత్తము నెరవేర్చడం ఆయన ఆజ్ఞ. అందుకని ఏమంటాడంటే తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. ఈ ఆజ్ఞను మీరేం చేయాలి? మీరు నెరవేరుస్తూ మిమ్మల్ని ప్రేమించుతున్నట్టుగా మీరు కూడా ప్రేమించండి. తండ్రి నేను ఏకమై ఉన్నామని అంటున్నారు ప్రభు. మీరు ఈ ఆజ్ఞను ప్రేమించినట్లయితే మీరేమవుతారు? మీరు నాకు స్నేహితులు అవుతారు, మీరు నాకు స్నేహితులు అవుతారు అని ప్రభు చెబుతున్నారు. కనుక మనం ఇప్పుడు ఏం చేస్తాం? పక్షపాతమా? భక్తిలో పక్షపాతమా? నీతిలో పక్షపాతమా? చెప్పండి. ఆజ్ఞకి లోబడినప్పుడు, చట్టానికి లోబడినప్పుడు, చట్టము ఆజ్ఞ నీలో నుంచి కనపడుతున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. అవునా కదా? కనుక దేవుడు మనల్ని ప్రేమించాలి. మేము నిన్న వడుకూరు వెళ్ళాము. వడుకూరు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒక్క ఆత్మను రక్షించబడాలి. వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నారు, కానీ ఆత్మ రక్షించబడుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలని అనుకున్నాం. దేవుని మాటలు చెప్పాలనుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వింటున్న ఇద్దరు పక్కన కూర్చున్నారు, భార్య భర్తలు. ఆ కింద కూర్చొని ఆయన కుర్చీలో కూర్చున్నారు, వింటున్నారు. చెప్తుంటే వాక్యం చెప్తున్నాం కానీ ఆయన వైపు చూస్తున్నాను, మళ్ళీ ఆయన వైపు చూస్తుంది. ఏం చెప్తున్నాం? వాక్యం ఆయన వైపు చూస్తాము, ఆయన వైపు చూస్తాము, తన వైపు కాదు. కానీ తన లోపము ఆయన లోపము కూడా ఆయనకు తెలుసు. కానీ ఆ లోపాన్ని సరే ఎవరు ప్రార్థన చేస్తారు అని అన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తానని లేచి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత క్లోజింగ్ చేయండి, నేను ముగించండి అన్నాను. సరే ఏదేమన్నా కానీ మొత్తానికి రక్షణ పొందాలి. ఒక వ్యక్తి ఏ రీతిగానైనా ఒక వ్యక్తిని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం చూడండి. 111వ కీర్తనలో ఎలా ఉందంటే 111వ కీర్తన లాస్ట్ వచ్చిన చూడండి.
యెహోవా యందలి జ్ఞానము భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనమును అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆయన తన 9వ వచనం చదవండి. ఆయన తన ప్రజల ప్రధానులతోను 113 చదవము. ఆయన సంతు లేని దాన్ని విల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు. చూడండి, ప్రధానులతో తన ప్రజల, అంటే దేవునికి ఒక ప్రజ ఉంది, ఏర్పాటు చేయబడిన ప్రజ ఉంది. మనం దేవుని ప్రజలో ఉన్నాం అంటే మనం అనుకుంటున్నాం దేవుని ప్రజ అంటే. దేవుని ప్రజ అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం, లోకంతో పొత్తు లేదు. లోకంలో ఉన్నాం కానీ లోకంతో పొత్తు లేదు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో ఎవరిని కూర్చోబెట్టుటకై వారిని కూర్చోబెట్టుటకై ఎవరిని కూర్చోబెట్టుటకై ఎవరిని కూర్చోబెట్టడానికంట ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనంట. ఏమండి, మనం కూర్చోవాలంటే ఎక్కడ? మన మనుషులమే ఒక హయ్యర్ స్టేజీలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కూర్చోవాలంటే లేదు, నో ఛాన్స్. కానీ ఇక్కడ ఏంటంట, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో, అంటే ఒక ప్రధాన స్థానం అనేది ఒకటి ఉందండి. భక్తి చేస్తే ప్రధాన స్థానం ఉంది. ఎందుకంటే ఈ కట్టడేంటి, ఇది అంతే, ఈ నిబంధన ఏంటి, ఈ తగ్గిపెట్టి ఎలాంటి ఏంటి, అదే ఈ ఖచ్చితం ఏంటి అని అంటే ప్రభు నామమును బట్టి మనం చేయుచున్నటువంటి ప్రతి కట్టడ, నిబంధన, నియమము, ఆయన వాక్యానికి లోబడిన జీవితము వాళ్ళని ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రధానులుగా ఎంచుకున్నాడు. ఆ ప్రధానులైనటువంటి వారు ఎక్కడంట? ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకి వరకు ఒక స్థానం ఉంది. ఆ స్థానం దగ్గర కూర్చుండబెట్టడానికి అంటే అక్కడ ఏంటంట, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల నుండి పేదలను పైకి లేవనెత్తువాడు. పేదలు అంటే అందరూ మరి పేదవాళ్ళం అయిపోదామా అన్నాక? ఏ విషయంలో పేదవాళ్ళు అయిపోవాలి? పెంట కుప్పలు అని అంటే లోకం అనేది ఒక పెంట. పౌలు చెప్తాడు ఆ మాట, దాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను అంటాడు. లోకమే ఒక పెంట అని దాన్ని ఆ పెంట కుప్పల నుంచి లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ పెంట కుప్పల నుంచి లేవనెత్తి ఎక్కడ కూర్చోబెడుతున్నాడంట? ప్రధానులను కూర్చోబెడుతున్నాడంట. అంతటి స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడండి. లోకంలో పేదలైనటువంటి వారు అంటే పెంట కుప్పల మీద నుండి పేదలను, దరిద్రులను లేవనెత్తువాడు. ఎంత గొప్ప కనికరము దేవుడికి. కనుక మన జీవితంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సాధ్యపరచుకోగలిగే ఆ స్థితి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు దూరం అయిపోతుంది. లోకం మనకి దూరం అయిపోవాలి, అదే ఆలోచనలు కూడా దూరం అయిపోవాలి, ఆ ద్రవ్యాసాలు దూరం అయిపోవాలి, అవి దూరం అయిపోవాలి. పోయేది కొద్దిగా మనం అది కనపడకుండా పోవాలి, అది మనకి కనపడకుండా పోవాలి. ఆ భాష కూడా కొంతమంది ఏం చేశారంటే ఇశ్రాయేలీలు వాళ్ళు వెళ్ళిపోయి వేరే వారితో వివాహం అందుకొని అక్కడ వాళ్ళతో వివాహాలు చేసుకొని
వాళ్ళ భాషే మర్చిపోయారు. వాళ్ళ అష్టోదీయులతో సంబంధాలు కలుపుకొని వాళ్ళ భాష మర్చిపోయారు. హెబ్రీ భాష మర్చిపోయారు, వాళ్ళు యోధా భాష మర్చిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని సంఖ్యలోనికి లెక్కలోనికి తీసుకురావాలనుకుంటే వాళ్ళు ఏ గోత్రికులో చెప్పలేకపోయారు. వాళ్ళు ఆ భాష కూడా తెలియలేదు, ఆ గోత్రికులు కూడా చెప్పలేకపోయారు. కుమారుల్లో సగం మంది అష్టోది భాష మాట్లాడేవారు. కుమారులో సగం మంది అష్టోది భాష మాట్లాడేవారు. ఆయా భాషలు మాట్లాడేవారు కానీ ఆయా భాషలు మాట్లాడేవారు. భాష వారిలో ఎవరికి రాదు. యూదుల భాష ఏమైపోయిందండి? యూదులయ్యండి, యూదుల భాష ఏమైపోయింది? క్రైస్తవులయ్యండి, క్రైస్తవత్వం ఏమైపోయింది? నీతిమంతులయ్యండి, నీతి ఏమైపోయింది? రాజవర్ణము కలిగిన వారయ్యండి, రాజరికం ఏమైపోయింది? గొప్పవాళ్ళైపోయింది, గొప్పతనం ఏమైపోయింది? నష్టపోయింది, మొత్తం పోగొట్టుకున్నారు. కనుక ఆయన పెంట కుప్పల మీద అలాంటి వారు అక్కడ పడిపోయినటువంటి వారిని కూడా లేవనెత్తడానికి దేవుడు సమర్థుడు. కనుక ఆయన ఆజ్ఞలను మనం, ఆయన కట్టడలను అనుసరించి నడుచున్న వారుగా మనం ఉండవలసిన వారుగా ఉన్నాం. నా కుమారుడు, నా మాటలు మనస్సులో ఉంచుకోను, నా ఆజ్ఞలు నీ వద్ద దాచిపెట్టుకోను, నా ఆజ్ఞలు నీవు మనసులో ఉంచుకుని ఎడల, నీ మనస్సులో ఉంచుకుని ఎడల నీ కనురెప్ప, నీ కనుపాప ఎలాగ నువ్వు కాపాడుకుంటున్నావో అలాగా ఆ ఆజ్ఞను కాపాడినట్లయితే, ఎట్లా కాపాడాలంటే ఆజ్ఞ ఎలా కాపాడాలి? కనుపాపలాగా కంటికి ఈ కనుబొమ్మని, ఈ కను రెప్ప ఎలా కాపాడుతుంది? ఒక్క చిన్న నలక మనకి తెలియదు కానీ ఆ స్పందన ఆ రెప్పకి తెలుస్తుంది. అంత స్పర్శ పెట్టాడు దేవుడు మానవుడికి. మరి ఆ రెప్పకున్న స్పర్శ మరి మనిషికి ఎంత పెద్ద పెద్ద పాపాలైనా అర్థం కావట్లేదు. ఇంత నలకొచ్చి పంటో పడడానికి వస్తున్నప్పుడు కనురెప్ప అలా మూసేస్తున్నాం కదా, అది జనరల్గా అంత స్పర్శ పెట్టాడే దేవుడు. మరి పెద్ద పెద్ద పాపం అర్థం కావట్లేదా? ఏమ్మా అర్థం అవట్లేదా? పట్టుకున్నది విడిచిపెట్టాల, అదే విడిచిపెట్టకూడదా? నీకు శక్తి లేదా? విడిచిపెట్టవచ్చు, కానీ విడిచిపెట్ట బుద్ధి కాటల్లా, విడిచే బుద్ధి కాటల్లా. విడిచిపెట్టకూడదా? విడిచిపెట్టవచ్చు. ఎంత స్పందన పెట్టాడు దేవుడు ఆ కను రెప్పకి, ఆ కను పాపని ఎంతగా కాస్తుందండి. ఆ గుడిని ఎంత కాస్తుంది, ఎంత నలక. అది మన కంటికి కూడా కనపడని నలక, దుమ్ము వచ్చి మన ఎంత స్పీడ్ వస్తుందో ఎలా వస్తుందో కూడా తెలియదు, కానీ కళ్ళు అలాగా మూసేస్తున్నాం కదా. అలాగా పాపం అనేది గ్రహింపవట్లేదా? చేయకూడదు అని దానికి దూరంగా వెళ్ళిపోతున్నామా? దానికి దూరంగా వెళ్ళలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం అలాగా కాచుకోగలుగుతామో, నా ఉపదేశంలో కాపాడిన నీవు బ్రతుకుదువు. నీవు బ్రతకటం అంటే ఏంటండి? ఎప్పుడైనా ఎవరికైనా సాగు వచ్చింది ఇవ్వాలంటే రేపు దొరకమైంది, ఎప్పటికైనా చచ్చిపోయేది, ఎట్లా చచ్చిపోయేది కాదు. తాగి ఉన్నటువంటిది ఒకటి ఉంది. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకు దేవుడు ఎంతటి జ్యేష్ఠత్వం మనకి ఇవ్వబోతున్నాడో. విశ్వాస జీవితంలో మనం అట్టి జ్యేష్ఠత్వంలోనికి ప్రవేశించడానికి లోకానికి దూరం అయిపోవాలి. లోకాశలకి ఏమైపోవాలండి? దూరం అయిపోవాలి. దినదినానికి దూరం అయిపోదామా? దినదినానికి దగ్గర అయిపోదామా? దినదినానికి దూరం అయిపోయే కొద్దిగా అదేమైపోయింది? అష్టోత్తు వాళ్ళు భాష నేర్చుకున్నారు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళారో ఆ భాష నేర్చుకున్నారు కానీ ఈ భాష
ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళారండి మా చెల్లెళ్ళు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిపోయి వాళ్ళ భాష మారిపోయింది, పూర్తిగా భాష మారిపోయింది. ఏం మాట వాళ్ళ పిల్లలకి అసలు తెలుగు మన ఆంధ్ర భాషే రాదు. ఆ నలుగురు పిల్లలు తెలంగాణ భాషే మాట్లాడతారు. ఏమైపోయిందంటే భాష మారిపోయింది. కనుక మనం దేవునితో ఐక్యపరచబడితే దేవుని భాష, దేవుని బిడ్డల దగ్గర ఉన్నటువంటి ఆ మాట వస్తుంది. పాపానికి దూరంగా వెళ్ళిపోయామంటే అది మర్చిపోతాం, అది దాన్ని విడిచిపెడతాం. అది మనల్ని ఏలుబడి చేయదు, ఏమాత్రం ఏలుబడి చేయదు. కనుక దాన్ని ఎలాగ క్రమబద్ధంగా దాన్ని దూరం చేసుకోవాలి. కనుక దేవుడు మాట చెప్పాడు 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించండి, ఇది నా ఆజ్ఞ. కనుక మనం ఆ ఆజ్ఞలను ఏం చేయాలి? మనం కానీ ఆజ్ఞలను అనుసరించకుండా ఉండడం వల్ల ఏమైపోయింది? అనుసరించినటువంటి నయమాను స్వస్థ పొందాడు, అనుసరించినటువంటి లోతు భార్య నష్టపోయింది. కనుక మనం ఆజ్ఞలను మనం అనుసరించినట్లయితే బ్రతుకుతాము అని ఉంది. అనుసరించకపోతే చనిపోతాం. చనిపోవడం అంటే ఆత్మీయమైన అది చనిపోతామంటే మన పాపం మనతోనే ఉంటాడు. కానీ మనం బ్రతకటం అంటే దూరంగా, లోకానికి దూరంగా ఉండాలి. లోకంలో ఉంటాం కానీ లోకానికి దూరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పిల్లలకి ప్రవేశపెట్టారు నాయన. 7వ అధ్యాయం సామెతలను చదువుతున్నాను. ప్రభా 1-2 వచనాల్లో ప్రభా మీ వాక్యం చదివిస్తున్నట్లుగా నా కుమారుడాన్ని మీరు సంబోధించి నా ఆజ్ఞలను మీరు నా కట్టడలను కైకొన్నట్లయితే, వాటిని మీ హృదయంలో భద్రముగా దాచుకున్నట్లయితే మీరు బ్రతుకుతారని ప్రభా మీ వాక్యం ఎంత తేటగా మాతో మాట్లాడుతుంది. లోకంలో ఉన్నామయ్యా, లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ చూస్తున్నాము, వాటికి మగ్నం అయిపోయాము. ప్రత్యేకితమైన జనముగా మేము ప్రత్యేకించబడిన వారముగా లోకానికి దూరముగా వెళ్ళడానికి నీ ఆజ్ఞలకు సమీపంగా అభ్యాసం చేసుకోవడానికి మాకు నేర్పించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవా ఉన్న దేవుడు ఉన్నావు నాయన. ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా ప్రభా మరి ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటకు లోబడినటువంటి ప్రభా నాయన సిరియా దేశపు సైన్యాధిపతి అయినప్పటికీ కూడా ప్రభా దేవా నాయన కేవలం యోర్దాను నదిలో 7 పర్యాలు మునిగి బాలుని దేహం తెచ్చుకున్నాడు. నీ ప్రభా ఉన్న తండ్రి ఎంతో శ్రమపడి నాయన భక్తి నేర్చుకోవడానికి దేవుని సేవకుల దగ్గర ఉన్నటువంటి తాను ఆశించకూడదు దాన్ని ఆశించి ప్రభా నాయన తరతరాలకి దేవా అన్న తండ్రి కృష్ణుని తెచ్చిపెట్టుకున్నాడయ్యా. దేవా దీవెనలు ప్రభా అన్న తండ్రి శాపములు మీరు మా ఎదుట ఉంచి ఉన్నారు. కనుక లోకము ఉన్నది ప్రభా, దేవుని వాక్యము ఉన్నది ప్రభా. ఎవరు దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగి ఆయన భద్రపరచుకోగలుగుతారో తరతరములకు ప్రభా నా తండ్రి నాయన ఆశీర్వాదాలు తెచ్చిపెట్టుకుంటాం నాయన. లేదా లోకాన్ని చూస్తూ జీవించినట్లయితే శాపానికే గురైపోతాం నాయన. మా పరిస్థితులను మేము గమనిక చేసుకోగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అబ్రహాము నాయన సంతానంలో నాయన ఉన్నటువంటి లోతు దేవా మరి నాయన అబ్రహాము సోదరైన లోతు తన భార్య ప్రభా మరి దేవదూతలు వచ్చి దేవుని యొక్క దేవా తండ్రి మాటలు అందించినప్పుడు ప్రభా ప్రత్యేకించి దానిలో వచ్చి బలవంతంగా వారిని బయటికి తీసి ప్రభా దూరంగా వెళ్ళిపోమంటే ప్రభా మధ్యలో వెనుతిరిగి ప్రభా శాపగ్రస్తం అయిపోయింది నాయన. ప్రభా మరి మా జీవితాలు ప్రభా కొంతవరకు మేము భక్తి చేసి మరలా వెనకటి తిరిగినట్లయితే ప్రభా అది వ్యర్థమైపోతుంది, నశించిపోతాం కదా నాయన.
అలాంటి పరిస్థితులకి మేము దిగజారుకున్నట్లుగాను చూపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీరు చెప్పిన మాటలు ఎంతో మధురమైనవి. వాటి మీద చేపెట్టినటువంటి వారు ప్రభు ఎదురు వాడిన పాత్రలు కాడని చెప్పారు కనుక నాయన రక్షణ పొందాము, మంచి శ్రేష్టమైన సహవాసం ఇచ్చారు ప్రభా. నాయన నీ అన్యాయస్తుడి కాదు, ప్రధానులతో కూర్చుండబెట్టడానికి నాయన ప్రభా నా తండ్రి నాయన మమ్మలను ప్రభా లేవనెత్తే దేవుడు ఉన్నావు. పెంట కుప్పల నుండి దరిద్రులను ప్రభా నా తండ్రి నాయన లేవనెత్తువాడు అని ప్రభా, పేదలను లేవనెత్తువాడు అని ప్రభా నీ వాక్యం సెలవిస్తున్నది నాయన. మేము ఆటలో విని మేము లోబడి జీవితంలో మమ్మల్ని కృతార్థులుగా చేయమని ప్రార్థన చేస్తున్న పక్షపాతంతో కూడినటువంటి తీర్పు ఇచ్చేవాడమే కాకుండా న్యాయ సంబంధమైనటువంటి ప్రభా తీర్పులోనికి మేము రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తనయుడైనను ప్రభా పొరుగువాడైనను ప్రభా మీ వాక్యం సెలవించినట్లుగా మీకు చెప్పినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మీరు మీ పొరుగువారిని ప్రేమించమని చెప్పిన మాట ప్రేమనే మేము కలిగి ఉండి ప్రభా మా జీవితాల్లో ఈ భూమి మీద సార్థకం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, తీసుకొచ్చిన మా ప్రియాలను బట్టి వందనాలు. ఇంకా చాలా మంది రావాల్సిన్నారు ఆయన, కానీ రాలేకపోతున్నారు. అలాంటి వారితో కూడా మీరు మాట్లాడండి. బద్ధకము ఆయన దేవుని సన్నిధికి ఎడమవుతున్నటువంటి రీతి ఎడమైపోతాం కదా నాయన. వారు ఆ ప్రభా వారి భాషే మర్చిపోయారు కదా దేవా. వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళ వంశమే మర్చిపోయారు కదా ఆయన. ఆ ఎడబాపు అంత ఘోరం చేస్తుంది ఆయన. అలాంటి పరిస్థితులు రాకున్నట్లుగా తిరిగి మళ్ళా నాయన ఇశ్రాయేలు రాజుద్దేశించినట్లయితే నాయకుడు చెప్పినట్టుగా ప్రభా నా తల్లి మేమందరము సమైక్యమైన మనసుతో తిరిగి వచ్చి ప్రభా ఒక్కటిగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తిమ్మటి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన, చట్టుకున్న కుటుంబం కొరకు ఆయన స్వరూప కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. పిల్లలు ఎవరొస్తున్నాయో పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన సహాయం చేయండి ప్రభా. అలాగే నాయన తండ్రి మరి సన్నిధి వచ్చండి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబీకులు నాయన మరి వారిలో కొంతమంది రాలేకపోయారు, అటు వారిని కూడా మీరు దర్శించండి. కుటుంబ గారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఆ కుటుంబాన్ని కూడా మీరు దర్శించి సహాయం చేయండి. లక్ష్మి గారి గురించి ఆరోగ్యం దయచేయండి ఆయన. మరి కూడా ఆయన రావడానికి మార్గం సరళం చేయండి. సూర్యప్రకాశ్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. సూర్యజన్ మన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. స్వార్థం కొరకును తన భర్త కొరకును తన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన సమాధానమును ప్రభా తన భర్త కూడా రక్షణ పొందడానికి మార్గం సరళం చేయండి. మన ముగ్గురు కుమారులు వాడవాళ్ళ విషయంలో మనం సంతానం విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రీతిగా నాయన ఇంకా చాలా ప్రభా రావాల్సినటువంటి వారు ఆగిపోతున్నటువంటి సాయంకాల సమయమైనను ప్రభా ఎడతెగని ప్రార్థనలో ఉండవలసిన మేము ప్రభా దిగజారిపోతున్నాం నాయన. అలాంటి పరిస్థితుల్లో చూపించండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లులు నాయన మరి నాయన పిచ్చమ్మ గారు నాయన, అలాగే ప్రభా తండ్రి నాయన పాపమ్మ గారు ప్రభా, మరి నాయన శారమ్మ నా తండ్రి నాయన సరోజనమ్మ ప్రభా మీరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుగుణమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన స్థలానికి రావాలని ఆశపడుతుంది, రాలేకపోతుంది ఆయన ప్రభా. మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ఆసక్తితో ఈ స్థలానికి వస్తున్నటువంటి విడుదల ప్రభా నాయన ఎండ దెబ్బ తగ్గలేకుండా నాయన క్షేమంగా గృహాలు చేర్చండి ప్రభా. తండ్రి చంద్రుని గారికి ఆసక్తిని మీరు పుట్టించారు నాయన. మరి తన వయసును బట్టి ఎండ ఎక్కడ కూడా నాయన ప్రభావం నాయన తన మీద పనిచేయదని ప్రార్థన చేస్తున్నాను. క్షేమంగా గృహం చేరడానికి సహాయం చేయండి. సాయంత్రానికి మమ్మల్ని సిద్ధపరచండి. రేపటి ఆదివారానికి మమ్మల్ని సిద్ధపరచండి. మా పైన నాయకుల్ని మీరు బలపరచండి ప్రభా. అన్నటువంటి శక్తివంతులుగా చేయండి. ఏర్పరచబడ్డ సేవకులందరినీ కూడా మీరు బలపరచండి. సంఘాన్ని మీరు నాయన పటిష్టపరచండి. గ్రామాన్ని కదిలింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ కృప దీవెనలు మాకు నాయన నిండుగా దయచేయండి. ఎక్కడ నాయన పండుగ ఎండ తప్పైనను రాత్రులు నెలల తప్పైన నేను సర్వించిన దేవుడు కనుక నీకు ప్రసూపించి సహాయం చేయండి నాయన. ఆరోగ్య పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో అడి బిడ్డలను మీరు దర్శించి ప్రభా మీరే గుర్తి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని చేకూర్చండి
ప్రభా నీకు కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారముగా నిన్ను పట్టుకొని వెనుదిరి వారు కాకుండా నాయన సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కుటుంబాలందరినీ కూడా మీరు జ్ఞాపకం చూసుకొని బలపరచమని, సంఘాన్ని మీరు పటిష్టపరచమని మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, వాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి సహవాసము నిత్యము మనందరికీ తోడైనగాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.